ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ గౌరవనీయులు యువ నాయకులు బాజిరెడ్డి జగన్ గారు, సుధీర్ సింగ్ ఠాకూర్ గారు, సుధాం రవిచంద్ర గారు, అనేక రంగాల్లో తెలంగాణని రోల్ మోడల్గా, ఈ దేశానికే రోల్ మోడల్గా చూపెట్టిన వ్యక్తి కేసీఆర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్. జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో నంబర్ 3వ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 3వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి మోసపు మాటలు, రేవంత్ రెడ్డి దొంగ హామీలు, కొంతమంది ప్రజలు నమ్మి ఇవాళ రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పట్టం కట్టబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 17 నెలలైంది. ఈ 17 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీల్లో అన్నిట్లో విఫలం చెందినాడు. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల్ని నిండా మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకున్నాడు. గద్దెనెక్కినాక ఇప్పుడు అందరిని కూడా మోసం చేస్తున్నాడు. ఇట్లా అందుకే ఇవాళ ప్రజలంతా రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. మళ్ళీ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్నారు. మళ్ళీ సార్ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు మా ఊర్లల్లో. ఈయన మోసం చేసిండు కాబట్టి. ఈ అభివృద్ధి కేసీఆర్ అప్పులు చేసిండు అంటాడు. 4,17,000 కోట్ల అప్పులు చేసినాం మొత్తం 10 సంవత్సరాలలో. 4,17,000 కోట్ల అప్పు మొత్తం 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 5వ స్థానంలో ఉన్న అప్పు చేసిన రాష్ట్రాల్లో. మనకంటే ఎక్కువ 24 రాష్ట్రాలు చేసినాయి అప్పులు. మొన్ననే పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పినాడు ఈ లెక్క. మనకంటే, తెలంగాణ కంటే 25 రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినాయి. మనం కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం. సరే, మనం 4,17,000 కోట్ల అప్పు చేసి ఓ మిషన్ భగీరథని ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, పాలమూరు రంగారెడ్డి కట్టినాం, అట్లనే సీతారామ ప్రాజెక్టు ఖర్చు పెట్టినాం, చెక్ డ్యాంలకు ఖర్చు పెట్టినాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్ళ కోసం ఖర్చు పెట్టినాం, 24 గంటల కరెంటు కోసం ఖర్చు పెట్టినాం, ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు వేసినాం, బ్రిడ్జిలు కట్టినాం, సెక్రటరియట్ కట్టినాం, అమరవీరుల స్మారకం కట్టినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం. ఇన్ని పనులు చేసినాం. మరి మీరు ఒకటే సంవత్సరంలో 1,80,000 కోట్ల అప్పు చేసిర్రు. ఒక్క ఇటుకనన్నా తీసి పెట్టిర్రా? ఎక్కడన్నా ఒక్క బిల్డింగ్ అన్న కట్టిర్రా? 500 రోజులైంది ఇప్పటికి మీరు వచ్చి. 1,80,000 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసిర్రంటే ఢిల్లీకి మూటలు కడతా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. భూ కబ్జాలు, కమిషన్లు తింటా ఉన్నారు. బిల్స్ ఇవ్వాలంటే కమిషన్లు, కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్లో ధర్నాలు చేసే పరిస్థితి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్స్ రావట్లేదు. బిల్ కావాలంటే కమిషన్ కావాలి, 10% కమిషన్. 1,80,000 కోట్లు అప్పు చేస్తారు, ఒక్క ఇటుకని ఇటు తీసి అటు పెట్టలేదు. ఉల్టా దాని మీద కమిషన్లు, కబ్జాలు. ఇది మీ పరిస్థితి. అందుకే తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. కేసీఆరే మళ్ళీ రావాలంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడో దాన్ని లక్షలాది మంది ప్రజల మధ్యలో
ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి నిలదీయటానికి, డిమాండ్ చేయటానికి ఇవాళ కేసీఆర్ గారు వరంగల్ సభను పెడుతున్నారు అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. 17 నెలల కాలంలో 500 రోజులలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేసిండు అంటే 2 పాయింట్లు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసిండు, ఈ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజుల 17 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే, ఈ రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో దాన్ని 14వ స్థానానికి దిగదార్చింది. 3 నుంచి 14కు పడిపోయింది జిఎస్డిపి గ్రోత్ రేట్లో. 1 నుంచి 11కు పడిపోయింది తలసరి ఆదాయంలో. ఇవి అందుకే ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజల కోసం, లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్యలో నుండే ఈ రేవంత్ రెడ్డిని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లా వీలైతే అట్లా, పార్టీ క్యాడర్ వెళ్తూ ఉన్నది, వెహికల్స్ అరేంజ్ చేసినారు పార్టీ, ప్రజలు కూడా ఎట్లా వీలైతే అట్లా ఈ వరంగల్ సభకు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించమని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు మన కోసం, ప్రజల కోసం ఇవాళ వరంగల్ సభలో ఈ రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి కేసీఆర్ గారిని వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం దుశ్చర్యల గురించి కానీ సంపూర్ణంగా వివరించడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ప్రజల్లో ఈ విధంగా ఉందంటే, ఎక్కువ నేను గ్రామాలలో ఉంటాను కాబట్టి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దరిద్రం చుట్టుకున్నాడంటే, ఈ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ఒక డిస్ట్రాయర్గా, పూర్తిగా చెడగొట్టే వ్యక్తిగా ఈ దేశంలోనే పేరుగాల్చింది ఆయన. ప్రజలు ఏం భావిస్తున్నారంటే, ఈ వ్యక్తి ఎప్పుడు రాజీనామా చేస్తాడో, ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పండుగ చేసుకుందామనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఒక పీడకలుగా భావిస్తున్నారు ఈ పరిపాలన. గ్రామాలలో చూస్తున్నాం మేము, ప్రజలు పండించిన పంటను కొనే పరిస్థితులు లేదు ఈ గవర్నమెంట్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, మేమందరం ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు, రైతాంగం పండిన పంట వర్షం పడి చెడిపోయినా, మొలకలు వచ్చినా దాన్ని కొనుగోలు చేసినాం మేము, రైతులు నష్టం కావద్దని. కానీ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సానుభూతులైనటువంటి వ్యవసాయదారులను, రైతుల్ని ఆ వడ్లను కాంట వేయకుండా ఇబ్బంది పెడుతూ, కాంగ్రెస్ పార్టీ కండ వేసుకుంటే మేము కొంటాం లేకపోతే లేదని, ప్రతి సంచికి 2 రూపాయలు కమిషన్ అంటూ ఎంత అరాచకాలు చేస్తున్నాం గ్రామాలంటే చెప్పరాకుండా అరాచకాలు చేస్తున్నారు. గతంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉంటుంది. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల్లో మేము సంచరిస్తూ, వాళ్ళ కష్టాల భాగాలు పంచుకుంటూ, ప్రభుత్వం యొక్క పథకాలను 100% అమలు చేస్తూ, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా కష్టపడి పనిచేస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 ఇయర్లో అన్ని రంగాలను పూర్తిగా ధ్వంసం చేసి ప్రజల్ని పీడించుకొని తింటున్నారు. గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, గ్రామస్థాయిలో వాళ్ళు కానీ, మండల స్థాయిలో ఉన్నారు కానీ, ఎవరికి వారే మంత్రి స్థాయి వరకు కూడా వాళ్ళ శాఖలు పూర్తిగా విపరీతమైన అవినీతి చేస్తూ వేలాది కోట్ల రూపాయలు
మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇవల్ల ఒక రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే గోల్మాల్ గోవిందంలాగా ఉంది. గోల్మాల్ గోవిందం. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందనుకో, రాష్ట్రంలో దావోస్ అంటాడు, ఇంకేదైనా సమస్య వచ్చిందనుకో జపాన్ అంటాడు. నువ్వంటావు డబ్బులు లేవంటావు, ఖజానాలో అన్నీ ఉత్తగా అంటావు. మూసీకి నువ్వు 1.5 lakhs 1,50,000 కోట్లు కావాలంటావు నువ్వు. అదేవిధంగా మూసీని కూడా రిపేర్ చేస్తా అంటావు. మూసి రెడ్డి పెట్టుకోవద్దా అంటావు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు. అది నోరు కాదు, మోరే. అది ఎవడు నీ స్పీచ్ వినకుండా ముందుకు లేరు. టీవీలో నీ ముఖం వస్తే బంద్ చేసుకుంటాం ప్రజలు. ఇంకెప్పుడు ఈ నీ పరిపాలన, నీ దుష్ట పరిపాలన ఇంకెన్ని రోజులు? నేను మనవి చేస్తున్నా, ఎవరికి చెప్పే ఎందుకంటే ఎవరికి వాడు తోసుకొని తింటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నీతిమంతుడు ఉంటే రేవంత్ రెడ్డి దించేసి ఎవడని కూర్చోరా పోయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చూస్తున్నాం, మన నలుగురు దెబ్బతింటున్నారు. సివిల్ సప్లై కానీ, ఫైనాన్స్ కానీ, రెవెన్యూ కానీ, ఇతరత్ర నాయకులు కొంతమంది ఎవరి శాఖను వాడు తింటున్నారు, భోంచేస్తున్నారు కుంభకర్ణులాగా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలను తీసేసి మీరు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి. ప్రజలు కొంత హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళు ఆ పరిస్థితి ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా 3.5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు కొంచెం హాయిగా నిద్రపోతారు. కానీ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.